ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. వరద విలయంలో చిక్కుకొని 6 రోజులు కావస్తున్నా ముంపు నుంచి బెజవాడ బయటపడలేకపోతోంది. వరద కొంతమేర తగ్గినా లోతట్టు ప్రాంతాలు ఇంకా నీళ్లలోనే నానుతున్నాయి. ఏ బాధితుడిని కదిలించినా కన్నీటి గాథలే ఉన్నాయి. వరద తగ్గడంతో విజయవాడ నూజివీడు రహదారిపై రాకపోకలు మొదలైనా అది కేవలం ప్రధాన రోడ్లకే పరిమితమైంది. ఆ రోడ్డుకి అనుసంధానంగా ఉన్న ముఖ్యమైన ప్రాంతాలన్నింటిలో ఇంకా మోకాల్లోతు నీరుంది. ఇంట్లో సరుకులు, వస్తువులు నీళ్లలో మునిగిపోవడంతో మొత్తం మళ్లీ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోతున్నారు. వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తోంది. భారీ వర్షాలు, వరదల ధాటికి నీట మునిగిన కండ్రిక ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్లను పరిశీలించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను అధికారులకు వారికి వివరించారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు కాల్వ పగుళ్లను మూసివేయడానికి ఏపీ ప్రభుత్వం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోరింది. భారత వైమానిక దళం AN-32 విమానం హకీంపేట నుంచి 40 మంది ఆర్మీ ఇంజనీర్ల బృందాన్ని సహాయక చర్యల్లో పాల్గొనడానికి పంపింది. అవసరం ఉంటే మరిన్ని బలగాలు సిద్ధంగా ఉన్నాయని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ హరినాయక్ తెలిపారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో ముంపుకు గురైన బాధితులకు సహాయం అందించడంలో NCC కమాండింగ్ అధికారి ఉదారత చాటుకున్నారు. బాధితులకు ఆహార ప్యాకెట్లను అందించారు. NCC క్యాడెట్స్ కలిసి ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి బాధితులకు ఆహార ప్యాకెట్లు అందించి అధైర్యపడొద్దని గుండె నిబ్బరం కలిగించారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించి ఆదుకున్న NCC అధికారులు, విద్యార్థులకు బాధితులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలను, ముంపుకు గురైన ప్రాంతాలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. ప్రధాని మోదీ సూచనల మేరకు రాష్ట్రంలో వరద నష్టాన్ని పరిశీలించి సాయం అందించడానికి వచ్చినట్లుగా తెలిపారు. వరద నష్టంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి తిలకించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పంట నష్టం వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రికి వివరించింది. తీవ్ర నష్టం వాటిల్లిన ఏపీకి సంపూర్ణ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మరోసారి వరద భయం మొదలైంది. 3 రోజులుగా ఏజెన్సీతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు శబరి, గోదావరి నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఏజెన్సీ వాసులు వరదల పట్ల భయభ్రాంతులకు గురవుతున్నారు. కూనవరం, శబరి, గోదావరి సంగమం సముద్రాన్ని తలపిస్తోంది. 43 అడుగుల వద్ద 3వ ప్రమాద హెచ్చరికను దాటి 2 నదులు ప్రవహిస్తున్నాయి. చింతూరు మండలం కుయగూర వద్ద జాతీయ రహదారి 326పై సోకిలేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించింది. కూనవరం మండలం కొండ్రాజుపేట కాజువే పైకి చేరిన వరద నీరు పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదొచ్చి 5 రోజులు గడిచినా ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరివాహక ప్రాంతాలు ఇంకా తేరుకోలేదు. బురద, దుర్వాసన ఓవైపు, తాగడానికి, ఇతర అవసరాలకు నీళ్లు దొరకక మరోవైపు బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆర్థిక సాయం సర్వేలో తమ పేర్లు నమోదు చేయలేదంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. జలగం నగర్, పోలేపల్లి, KBR నగర్లో పర్యటించిన మంత్రి వరద బాధితులతో మాట్లాడారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా వరదలు రావడం వల్ల నష్టం ఎక్కువగా జరిగిందన్నారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద 10,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. వరద నష్టంపై పూర్తి స్థాయిలో సర్వే చేసి వరదల వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. భారీ వర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న వాటి మరమ్మతులకు కూడా టెండర్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు. వెంటనే పాలనాపరమైన అనుమతులు తీసుకొని ఆన్లైన్లో టెండర్లు అప్డేట్ చేయాలన్నారు. తెలంగాణలో భారీ వర్షాల, వరదల కారణంగా రాష్ట్రానికి వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏరియల్ సర్వేకు సిద్ధమైంది. నేడు ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ పర్యటించనున్నారు. అనంతరం పంట నష్టంతో పాటు ఆస్తి నష్టంపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమీక్షించనున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ సంవత్సరంలో 3వ రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తారు అధికారులు. జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తారు. ఇన్ఫ్లో 1,06,259 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 95,824 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.70 అడుగులకు నీరు నిల్వ ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రధాన పాయతో పాటు ఉపనదుల పరవళ్లు తొక్కడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.
భద్రాచలం వద్ద 8.27 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. నీటి మట్టం 46.06 అడుగులకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. వరద ఉధృతి పెరగడంతో తాలిపేరు ప్రాజెక్టుకు చెందిన 17 గేట్లను పూర్తిగా ఎత్తేశారు. ఒక గేటును 2 అడుగుల మేర ఎత్తి 85,618 క్యూసెక్కుల నీటిని దిగువకు ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం 72.21 మీటర్లు నీరు నిల్వ ఉంది. గోదావరి వరదకు శబరి తోడవడంతో కూనవరం వద్ద ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటింది. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్లుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉంది. 10,06,328 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి మట్టం 11.75 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజ్ నుంచి 10,04,528 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రాణహాని ఉందని ఎస్ఆర్సీ ఎట్టకలకు ఒప్పుకుంది. ఆయనకు జెడ్+ సెక్యూరిటీ కొనసాగించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశామంటూ హైకోర్టుకు దాఖలు చేసిన కౌంటర్లో అంగీకరించింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంగా సొంత వాహనాన్ని మార్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఎస్ఆర్సీ ప్రకటించింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పార్టీ అధినేత వైఎస్ జగన్ నియమించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వేణుగోపాల్ కృష్ణమూర్తి, పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్తులను నిర్ణయిస్తున్నట్టు కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు, నంద్యాల జిల్లాలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులను అధిష్టానం నియమించింది. 2 జిల్లాల పార్టీ అధ్యక్షులను అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఎస్వి మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా కాట్సాని రాంభూపాల్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకటన విడుదల చేసింది. కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం రాజుకుంటోంది. ఇలాంటి ఉద్రిక్తతలకు దారితీయకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇరు వర్గాలు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని పోలీసులు తెలిపారు. సత్య ప్రమాణాలకు నిలయమైన ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవాళ సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు అధిక ధరలను దోచుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో నెమళ్లు జోరుగా సంచరిస్తున్నాయి. కొద్ది నెలలుగా వజ్రపు కొత్తూరు మండలం కడిసింగి, శారదాపురం, డోకులపాడు, చినవంక, పల్లిసారథి, బాతుపురం గ్రామాల జీడి తోటల్లో తిరుగుతూ సందడి చేస్తున్నాయి. ఎక్కువగా బెండి, పెద్ద బొడ్డపాడు సమీప పొలాల్లో తోటల్లో సంచరిస్తూ కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో గ్రావెల్ తవ్వకాలు చేపడుతుండటంతో గ్రామ పరిసరాల్లోకి నెమళ్లు, ఎలుగుబంట్లు వచ్చేస్తున్నాయి. జాతీయ పక్షులకు నిల్వ నీడ కరువవ్వడంతో ఉద్యానంలో సంచరిస్తున్నాయి. వాటికి రక్షణ లేకుండా పోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వాష్రూంలో హిడెన్ కెమెరాల ఆరోపణలపై పోలీసు బృందాల దర్యాప్తు వివరాలు తెలిపారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. కాలేజీలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదన్నారు. క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఢిల్లీ టీం సేవలు వినియోగించామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు అనుమానాలు నివృత్తి చేసినట్టు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా రోళ్ల మండలం టోల్ ప్లాజా వద్ద స్థానికులు ఫీజు కట్టలేదని దౌర్జన్యానికి దిగారు సిబ్బంది. గతంలో స్థానికులు టోల్ ప్లాజాలో ఆధార్ కార్డు చూపించి వెళ్లొచ్చని హామీ ఇచ్చినప్పటికీ సిబ్బంది దౌర్జన్యానికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో ఎస్బీఐ ప్రతినిధులు భేటీ అయ్యారు. వరదల నేపథ్యంలో తెలంగాణ ఎస్బీఐ ఉద్యోగులు ఒకరోజు వేతనం 5 కోట్లను సీఎంఆర్ఎఫ్కు విరాళంగా అందించారు. సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టీకి ఎస్బీఐ సీజీఎం రాకేష్ కుమార్ చెక్కును అందజేశారు. తెలంగాణ రాజ్భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది అందరికీ మట్టి వినాయక విగ్రహాలను గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ అందించారు. ఉద్యోగులందరికీ గణేష్ చతుర్దశి శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్. అడ్డంకులను తొలగించే గణేశుడు మన రాష్ట్రం, దేశం ఐక్యత, శాంతి, పురోగతి, శ్రేయస్సు మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తాడని ఆకాంక్షించారు. కొమరంభీం జిల్లా జైనూరులో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం ఉందని డీజీపీ జితేంద్ర అన్నారు. ప్రశాంతతను నెలకొల్పేందుకు, స్థానికుల్లో మనోధైర్యం కలిగించేందుకు పోలీసు శాఖ అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు. సాధారణ పరిస్థితి నెలకొనేలా పోలీసులు కృషి చేస్తున్నారన్నారు. అత్యంత సున్నితమైన ఈ అంశంపై వివిధ సామాజిక వర్గాలను రెచ్చగొట్టే విధంగా ఎలాంటి సామాజిక రాజకీయ ప్రకటనలు చేయరాదన్నారు. ఎవరైనా అలా చేస్తే చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంబర్పేట గౌడ సంఘం భవనంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వాయి పాపన్న విగ్రహాలు మనకు స్ఫూర్తి అని తెలిపారు. బలహీన వర్గాలను కలుపుకొని రాజ్యాధికారాన్ని సాధించారన్నారు.
సంఘాల అభివృద్ధి కొరకు అందరూ ఐక్యంగా కలిసి ముందుకు పోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల పాలన నడుస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దిలీప్ కుమార్ను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. ఎందుకు కేసు పెట్టారో కూడా పోలీసులు చెప్పడం లేదన్నారు. సీఎం ఆదేశాలతోనే కేసు పెట్టారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని తెలిపారు. నియంత్రణ పాలన ఎక్కువ రోజులు ఉండదన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కేసీఆర్ను భయపెట్టలేరన్నారు. తెలంగాణ విద్యుత్ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని నిర్ణయించింది. పీజీ డిస్కమ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోస్టల్ రూపొందించనుంది విద్యుత్ శాఖ. పోర్టల్లో పథకం లబ్ధి కోసం లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలని సూచించింది. వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగరాదని, అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో విచిత్ర ఘటన జరిగింది. వాహనదారులను భయపెట్టించింది, జనాలను గందరగోళానికి గురిచేసింది. జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర భూమిలో నుంచి పొగలొచ్చాయి. మొదట కొద్దిగా వచ్చిన పొగలు క్రమక్రమంగా పెద్దగా అయ్యాయి. అక్కడ ఎలాంటి మంట లేదు. భూమి పొరల్లో నుంచి పొగలొచ్చాయి. ఓవైపు వర్షం కురుస్తుండగా తడిగా ఉన్న భూమిలో నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడం అందరినీ షాక్కి గురిచేసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని ఎదిరి గ్రామ శివార్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. సిఐ బండా కుమార్, ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు ఆధ్వర్యంలో సిఆర్పీఎఫ్ సిబ్బంది, సివిల్ పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్ల మండలం నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులు కనపడితే వారి వద్ద నుంచి పూర్తి సమాచారం సేకరించి పంపిస్తున్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని జలమండలి డివిజన్ కార్యాలయాన్ని ఎండీ అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డివిజన్లో వచ్చిన ఎంసీసీ ఫిర్యాదుల్ని సమీక్షించారు. ఆజాంబాద్, ముషీరాబాద్ ప్రాంతాల్లో వచ్చే కలుషిత నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అందుకోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. రిజర్వాయర్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని శుభ్రం చేయాలని ఆదేశించారు. సత్ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్లు ఎత్తేస్తామని, నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెట్టి ఏడాది పాటు జైలుకు పంపుతామని రౌడీ షీటర్లకు సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. 100కు పైగా రౌడీ షీటర్లు కౌన్సిలింగ్కు రాగా ప్రస్తుతం వారేం చేస్తున్నారు, ఎక్కడుంటున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. అనంతరం ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు గ్రామంలో గడప గడపకు తిరుగుతూ చికెన్ గున్యా, డెంగ్యూ లక్షణాలు, జ్వరం, దగ్గు, నొప్పులు ఉన్న వారి పేర్లు నమోదు చేసి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు తీసుకోవాలని చెప్పారు. బీపీ, షుగర్ టెస్ట్ చేసి మందులు ఇస్తున్నామని వైద్యులు తెలిపారు. జాతకాల పేరుతో పూజలు చేయాలని ఓ మహిళను మోసం చేసిన 4 వ్యక్తులను అరెస్టు చేశారు హైదరాబాద్లోని గాంధీనగర్ పోలీసులు. న్యూ బోయగూడలో నివాసముండే జయనందిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 1వ తేదీన కేసు నమోదు చేశారు పోలీసులు. కేవలం 4 రోజుల్లోనే కేసును ఛేదించి వారి వద్ద నుంచి 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నగరంలోని గాజువాకలో ఆటో డ్రైవర్ల మధ్య గొడవ జరిగింది. గాజువాక ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఆటో డ్రైవర్లు కొట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారు దుకాణాల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న 4 పాత మహిళా నేరస్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఓ కారులో కస్టమర్స్ లాగా షాప్లోకి ప్రవేశించి అసలు బంగారు ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు ఉంచి చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్నవారిని గాలిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల న్యూ బస్టాండ్ సమీపంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు 60 బస్తాలు నల్లబెల్లో 20 కేజీల నవసాగరం పట్టుబడింది. కర్ణాటక నుంచి తెలంగాణలోని పలు జిల్లాలకు అక్రమంగా సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. పట్టుబడ్డ వ్యక్తి నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం దేవదారికుంట తండాకు చెందిన శ్రీనివాస్ నాయక్గా గుర్తించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి సిఆర్పీఎఫ్ 85వ బెటాలియన్కు చెందిన జవాన్ కమలేష్ హెమ్లా మృతి చెందాడు. కన్వర్ గావ్ క్యాంప్ నుంచి వెళ్తున్న సమయంలో ఉరుముల మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. అదే సమయంలో పిడుగుపడింది. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నెల 10వ తేదీన ఉత్తర్వులు జారీ చేయనుంది. లిక్కర్ స్కామ్కు సంబంధించి సీబీఐ కేసులో బెయిల్ కోరడంపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. యుక్రెయిన్లో శాంతి చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.
శాంతి ఒప్పందం కోసం భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం చేయగలవని వ్యాఖ్యానించారు. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో ఇస్తాంబుల్ వేదికగా జరిగిన చర్చల్లో ప్రాథమిక ఒప్పందం కుదిరింది. అయితే అమలు కాలేదని తెలిపారు పుతిన్. ఈ అగ్రిమెంట్ ఆధారంగా ఇప్పుడు చర్చలు జరపొచ్చని పేర్కొన్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన ప్రభుత్వం మైనార్టీలో పడింది. కీలక మిత్రపక్షం న్యూ డెమోక్రటిక్ పార్టీ ట్రూడో సర్కార్కు మద్దతు ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఎన్డీపీ అధ్యక్షుడు జగ్మిత్ సింగ్. వచ్చే ఎన్నికల్లో ట్రూడో పార్టీ ఓడిపోతుందని సర్వేలు చెబుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. పారా వీరులు అదరగొట్టారు. వైకల్యాలను దాటి సంకల్ప బలంతో సాగుతోన్న భారత పారా అథ్లెట్లు పారిస్లో పతక వేటలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పారా ఒలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన భారత్ 25 పతకాలు సాధించింది. ఇందులో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. మరో 2 రోజుల్లో ఈ అల్పపీడనం బలపడే అవకాశం ఉంది. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ద్రోణి అల్పపీడనం ప్రభావంతో ఇవాళ నుంచి ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకి 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే హెచ్చరికలు జారీ చేసింది.